క్రేవింగ్స్ అంటే ప్రెగ్నెన్సీలో కామన్ అని తెలుసు కానీ, మరి ఎప్పుడు పడితే అప్పుడు క్రేవింగ్స్ వస్తే ఏం చేస్తాం చెప్పండి? నా డిన్నర్ 7కే అయిపోయింది కానీ, నాకు మళ్ళీ 9:30కి క్రేవింగ్ స్టార్ట్ అయింది. నా డెలివరీ డేట్ దగ్గరకొచ్చే కొద్దీ నా క్రేవింగ్స్, నా ఆకలి ఎక్కువైపోతున్నాయి అనమాట. రోజు రోజుకి ఏం చేస్తాం? బట్ ఆ టైంకి అందరూ పడుకున్నారు. వాళ్ళని లేపి నాకు ఇది పలానా తినాలని ఉంది వండండి అని చెప్తే ఏం బాగుంటుందని నేనే కొంచెం ఓపిక తెచ్చుకొని కుక్ చేసుకున్నాను. ఇంతకీ ఏంటి నీ క్రేవింగ్ అని అంటారా? సేమియా పాయసం అండి. ఎందుకో తెలీదు నాకు సేమియా పాయసం తినాలని ఆ టైంకి చాలా బాగా అనిపించింది. సో అందుకనే ఇంకేం చేయలేక నేనే కుక్ చేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని ఈ సేమియా పుల్లలను వేసుకొని చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకొని అందులోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని తీసుకున్నా. అండ్ అందులోనే కొన్ని పాలు వేసేసుకొని ఈ వేయించినవన్నీ వేసేసి కొంచెం షుగర్ వేసుకొని అయితే చేశాను. నేను ఎక్కువ షుగర్ అయితే వేసుకోలే, బికాజ్ ఈ మధ్యన షుగర్ అవాయిడ్ చేస్తున్నాను, అందుకనే వేసుకోలేదు. బేసిక్గా మనం ఎవరికోసమైనా సేమియా పాయసం చేయాలంటే లేదా ఎవరికోసమైనా మనం కుకింగ్ చేయాలన్నప్పుడు ఆ వంటల రెసిపీస్ అబ్బాయి సోగా వస్తాయి కదా, బట్ అన్‌ప్లాన్డ్ కుకింగ్ అప్పుడు మాత్రం ఆ రెసిపీస్ అద్భుతంగా వస్తాయి కదా. అలా నాకు చాలాసార్లు జరిగింది. మీకు ఎప్పుడైనా అలా జరిగితే కమెంట్ చేయండి. అండ్ ఈసారి వచ్చి సేమియా పాయసం అద్భుతంగా వచ్చింది. నేనైతే ఆ వేడిలో కుక్ అయిపోయాను, మామూలుగా కాదు. బట్ స్టిల్ క్రేవింగ్ నాదే కాబట్టి కష్టపడి అయితే కంప్లీట్ అయితే చేసేసాను. ఆ వేడికి గాలేసుకొని కొంచెం సేపు, అప్పుడు కొంచెం చల్లారాక ఆ సేమియా అయితే తిన్నాననమాట. అండ్ 1 స్పూన్‌కి నా నోట్లో బ్లాస్ట్ అని చెప్పొచ్చు. అంత బాగా సాటిస్ఫై అయ్యాను. అండ్ ఆ ఘీ ఫ్లేవర్, షుగర్ తక్కువ ఉన్నా సరే ఆ జీడిపప్పులవి వాటి వల్ల టేస్ట్ అయితే అద్దిరిపోయింది. నేనైతే ఫుల్‌గా సాటిస్ఫై అయిపోయాను. ఇంకంతే. నా క్రేవింగ్ వచ్చేసి ఫుల్లీ సాటిస్ఫైడ్. తిన్నంతసేపు బేబీ మూమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. బేబీ కూడా ఎంజాయ్ చేసిందనమాట. సో, అంత బాగా సాటిస్ఫై అయిపోయాను నేను. సో, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు క్రేవింగ్స్ వస్తే నాకు నేనే ఏదో కష్టపడి కంప్లీట్ అయితే చేసుకుంటున్నా. ఇదంతా అయ్యేసరికి టైం 10 అయింది. సో, హ్యాపీలీ నా టమ్మీ సాటిస్ఫై అయిపోయిందనమాట. ఇంకా తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ అయితే చేశాను. చేసిన తర్వాత పడుకున్నాను. మళ్ళీ నా నెక్స్ట్ క్రేవింగ్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్. థ్యాంక్ యూ.